మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యం ఎలా అర్థం చేసుకోవాలంటే, అక్కడ ఎవరున్నారంటే పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడు. వారి ఇరువురిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించెను. మొట్టమొదటి ఆశీర్వాదం అక్కడ తండ్రి తల్లి ఆశీర్వదించబడితేనే బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఓ తండ్రి తాగుబోతున్నాడు అనుకోండి, 24 గంటలు ఉదాహరించి చెప్తున్నాను, ఏమనుకోకండి. సభ్య సమాజంలో మరి అందరూ ఉంటున్నారు కాబట్టి కొంతమందికి చెప్తున్నాను. ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే, ఆ కుటుంబం వేదంతో కూడింది ఉంటుంది. ఆ తల్లి ఒక్కటి మాత్రమే శ్రమిస్తుంది, ఆ తల్లి ఒకటి మాత్రమే బాధ్యతగా తీసుకుంటుంది. బాగా గమనించండి, ఎవరు సరిగా లేనటువంటి వాళ్ళన తండ్రి. మరి తండ్రి తల్లి ఇద్దరు కానీ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో ఎలా ఉంటారు చెప్పండి. దేవుని ఆశీర్వాదము వాళ్ళకు వచ్చి వాళ్ళు బహుగా ఫలించే బిడ్డలుగా ఉంటారు. చెప్పండి కొడదాం ఒకసారి. దేవుని ఆశీర్వాదం వచ్చినటువంటి బిడ్డలు బాగా గమనించండి. చాలా చక్కగా మురళన్న దైవ సేవకుడు వర్తమానాన్ని చాలా చక్కగా చెప్తుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతగా ప్రేమించబడినటువంటి విధానం నాకైతే చాలాసార్లు చెప్పేవాడు. నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, సెలవరాజు బ్రదరు, మరి మా సంఘ పెద్ద, మరి వాళ్ళు మొదటి నుంచి నన్ను చాలా ఏం చేశారట, ప్రోత్సహించారు. ఆమె హల్లెలూయా. ఇంకోసారి చప్పట్లు కొడతాం. సంఘ పెద్ద ఎంకరేజ్ చేసేటువంటి గుణం కూడా ఉండాలి. అర్థమైందా? మరి ఇంకొకసారి ఎంతమందిని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి, మరి మీరు నా మాటలు అంటున్నారంటే ముందుగా నేగడ మీ అందరికి చప్పట్లు కొట్టాలి. ఆమె హల్లెలూయా. మీరు కొట్టుకోకండి, నేను కొట్టాలి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నాకు మీరిచ్చింది కూడా దేవుని వలన ఒక భాగ్యమే. దేవుడు తన స్వరూపమందు ఒక పురుషుని గాను ఒక స్త్రీని గాను సృజించిన తరువాత వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమిని నిండించండి, విస్తరించండి. బాగా గమనించండి. చాలా చక్కటి బిడ్డ. మరి దేవుని యొక్క మాట రాయబడింది కీర్తనలో 128. షార్ట్గా ముగిస్తాను, త్వరపడి. ఒక స్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు కదులుతున్నట్టు కదులుతుండదు. మీరు స్పీడ్గా తీయాలి వచనాలని. కీర్తనలు 128 ప్రారంభ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. బాగా గమనించండి. ధన్యత ఎలా లేకుండా ఉండదు. తండ్రి జన్మించాను ఊరికి ఒక లిరిక్ క్లాస్ నాకు పంపించాడు. అన్న ఎట్టుంది అన్నాడు. నేను వింటుంటాను, అన్నతో పాటు ఏకీభవిస్తుంటాను. అన్న సూపర్గా ఉందన్న, ఇది అలా 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 వస్తే ఇంకా బాగుంటుందని అంటుంటాను. కాబట్టి ప్రతిదీ కూడా అన్న నాతో పంచుకుంటాడు, నేను అన్నతో పంచుకుంటాం. బాగా గమనించండి. వయసులో 1 సంవత్సరం నాకంటే పెద్దవాడు, అనుభవంలో కూడా పెద్దవాడు. కాబట్టి అన్ని విషయాలు నేను తెలుసుకుంటూ ఉంటాను. బాగా గమనించండి. బైబిల్లో రాయబడింది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ. ఒక మురళనే రాయబడలేదు. ఎవరైతే నడుస్తున్నారో వారందరూ ధన్యులు అన్నాడు. తర్వాత స్పీడ్గా చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. ఇప్పుడు ఒక మాట గుర్తు చేస్తాను మీకు, అసలైన సందర్భం. యోహాను సువార్త 15:5 ఒక మాట రాయబడింది, మీరు చదివారు. నేను నిజమైన అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కదా. ఏ సందర్భం అది? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. అక్కడ ఆ ద్రాక్షావల్లి ఈ ద్రాక్షావల్లితో బాగా గమనించండి, కంపేర్ చేసి చూడండి మీరు. యేసయ్య అత్యధికంగా ఎక్కువగా ఇష్టపడింది ఏమిటంటే స్త్రీ కుటుంబస్తుల్ని. ఆమె హల్లెలూయా. స్త్రీలైనటువంటి వారిని ఎక్కువగా అక్కడ సంబోధన జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఎందుకు అక్కడ కూడా యేసయ్య ద్రాక్షావల్లిని అని అన్నాడు? ఇక్కడ ద్రాక్షావల్లి వలె ఎందుకు ఉండాలి? నీ లోగిట నీ భార్య. యెహోవా వలన ఆశీర్వదించబడిన కుటుంబం మాత్రమే ఈ విధంగా ఆశీర్వదించబడుతుందని మొట్టమొదటిలోనే చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. చూస్తున్నారు మీరు. ఒకానొక పల్లెటూరులో ఒకానొక క్రైస్తవ కుటుంబం ఆదర్శంగా బ్రతుకుతుండేది. ఆ కుటుంబం కొద్ది రోజులకి అక్కడి నుంచి మనం టౌన్కి వెళ్ళిపోదామండి, మరి ఇక్కడ మన పరిస్థితులు బాగలేవు,
అని చెప్పుకొని వాళ్ళు ఆలోచించుకొని ఆ టౌన్ పరిసర ప్రాంతానికి వచ్చేసారు. పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చేసారు. పట్టణానికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కష్టపడినా అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డారు. వాళ్ళు పల్లెటూరులో ఉదయం లేచి ఏం చేయాలి చెప్పండి? వాకిళ్ళు ఊడవాలి. తర్వాత ఏడో ఒక చోట ఏడు వేస్తుందో ఆవు తెలియదు కానీ ఆ పేడ తీసుకురావాలి. ఎంతమంది తెలుసు? పేడ తెలిసిన వాళ్ళు ఉన్నారా? రైట్, పేడ తెలుసు, పర్లేదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పేడ తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో కలిపి దాన్ని చలితే తప్ప ఈ ఆడ మనిషి అసలు నిద్ర లేదు. ఎందుకు ఈ ఆడ మనిషి అంటారు పల్లెటూరులో? మన టౌన్లో అయితే ఎన్ని గంటలకు నిద్రపోతారు చెప్పండి మీరు? ఎన్ని గంటల దాకా నిద్రపోతారు? ఇక్కడైతే రోడ్లు, సిమెంట్ రోడ్లు, బాగా అర్థమైందా? ఇక్కడ పేడ చల్లాల్సిన పని లేదు. ఒక నీళ్లు పోస్తే పక్కింటికి వెళ్ళిపోతుంది. పక్కింటి వాళ్ళు గొడవ వేస్తారు, ఇది ఎవరు ఊడ్చేదని అడుగుతారు. కాబట్టి విసిగిపోయి మనకు వద్దు ఈ ముగ్గులు వేసేది కూడా, మన కళ్ళాపు చల్లేది కూడా వద్దు అనుకునేసి నిద్రపోతాం. కరెక్టా కాదా? కానీ ఇటువంటి విధానాన్ని పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చినటువంటి ఆ కుటుంబం అక్కడెక్కడ చూస్తుంది. పల్లెటూరులో చాలా చక్కగా నాన్నగారు నాన్నగారు అని పిలిచేవారు. పట్టణంలో ఏమని పిలుస్తున్నారు? డాడీ, మమ్మీ అని పిలుస్తున్నారు. ఈయన లేచి బయట వెళ్తున్నాడు. డాడీ అంటే ఏంది అర్థం కాలేదు. అదే ఇక్కడ ఈ పట్టణం అంతా కూడా డాడీ మమ్మీతో నిండిపోయి ఉన్నది. మన విలేజ్ లో మాత్రమే కుటుంబంలో భార్యని పిలిచాడు, ఏమై ఇలా రా అన్నాడు. ఏమండి అని చెప్పింది. పిల్లలకి ఇక్కడ నుంచి నాన్నగారు అంటే పగిలిపోతుందని చెప్పు, ఇక్కడ నుంచి డాడీ అని చెప్పి పిలవమని చెప్పు అంటున్నాడు. ఓకేనండి, అలాగే అండి, చెప్తానండి అని ఎంతో భయంతో. వీళ్ళకి మాత్రం అలవాటు వదలలేదు. ఏమని చెప్పి పిలవడం? నాన్నగారండి అని. ఒకసారి బాగా గమనించండి, అనేక సార్లు చెప్తూ భయం పెడుతూ వస్తున్నారు. ఎవరైనా వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు, ఎక్కడి నుంచి నిలబడుకున్నప్పుడు, నేను బయట నిలబడుకున్నప్పుడు కూడా మీరేమని పిలవాలా? డాడీ, రండి డాడీ, మమ్మీ పిలుస్తుంది డాడీ అని చెప్పండి అని ఆ వార్నింగ్ ఇచ్చాడు. అర్థమైందా? వెంటనే వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒకనొక పాస్టర్ గారు, ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్ గారే నేరుగా ప్రార్థన చేద్దాం, నూతన కుటుంబం కదా, దేవుని బిడ్డలు కదా, ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే మన సంఘానికి వస్తారని ఆయన వచ్చేసి, బాబు మీ డాడీ ఉంటే పిలవండి అని అన్నారు. వీళ్ళు ఆసామాసిగ్గా బాగా గమనించండి, డాడీ అని అనుంటే పర్వాలేదు. పాస్టర్ గారు ఏమని సంబోధించారు అక్కడ? మీ నాన్నగారిని పిలవండి అన్నారు. వీళ్ళకి ఏమని చేసిందంటే టక్కని నాన్న పాస్టర్ గారు పిలుస్తున్నారు అన్నారు. లోపలికి వెళ్ళి ఆడు ఏం కనపడిందో సరిలేదు కానీ ఇది ఏదంటే దాంతో కొడుతున్నాడు ఆ పిల్లల్ని, దమా అని. ఎందుకు నాన్నని పిలుస్తావా? బయట వాళ్ళ ముందు నాన్నని పిలుస్తావా? ఏమని పిలవాలి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు, వీధిలో ఉండే వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమయ్యా బిడ్డని ఎందుకు కొట్టేస్తున్నావు నింది ఆమెని 4 పెడుతున్నాడు. నువ్వేం నేర్పిస్తున్నావు బిడ్డకని? డాడీ మమ్మీ అనే దాంట్లోనే కోపం వచ్చేస్తే అదొక కుటుంబం. నేను అంటున్నాను అలా కాదు. దేనికైనా నాన్న అన్న అర్థం ఏంటి? డాడీ అనే కదా. మమ్మీ అంటే కూడా అమ్మనే కదా. ఏ భాషతో పిలిచిన వాళ్ళు నిన్నే కదా పిలుస్తారు, పక్కింటి వాళ్ళని పిలవరు కదా. పోయే వాళ్ళని డాడీ అంటే ఒప్పుకుంటావా? మదర్ అని ఆమె చెవులు తిప్పేసి వాడి కాళ్ళు చేతులు ఇచ్చేసి తొక్కేస్తుంది కూడా. ఎవరినట్టు పడితే డాడీ అంటావా? ఏం బుద్ధి ఉందా నీకు అని భగవాన్ ఎంత కోపం వచ్చేస్తుంది మనకి? వస్తుందా రాదా? కాబట్టి ఇన్ని రకాలుగా బాగా గమనించండి. ముఖ్యంగా 3 అంశాలు. బహుగా ఫలించిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు లేని కుటుంబాల్లోనే గొడవలు ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన యందు ఆశీర్వదించబడిన బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా నడవడమే ప్రారంభిస్తాం. మొట్టమొదటిదిగా గుర్తుపెట్టుకోండి, తల్లి యొక్క పెంపకం శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. అమ్మ 9 మాసాలు మోసి కంటుంది గనక అమ్మ పాలు తాగి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఆ తల్లి రుణం తీర్చుకోవాలని అంటారు పెద్దవాళ్ళు. తండ్రి పాలు ఇవ్వకుండా చెప్పాలి మీరు గట్టిగా, నాకు సరిగ్గా వినపడదు. ఎవరు ఇవ్వాలి? మనకంతా ఇచ్చింది ఎవరు? అమ్మే కదా. కాబట్టి అమ్మ శ్రేష్టమైనటువంటి ఒడిలో బిడ్డ పెరుగుతున్నప్పుడు లేదా గర్భంలో పెరుగుతున్నప్పుడు ఆ తల్లి పాడేటువంటి పాటలు, ప్రార్థన ఆ బిడ్డకు వింటూ ఉంటాయి. మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మగారిని కలుసుకోవడానికి ఉన్నప్పుడు
ఎలిజబెత్ అమ్మ ఆమె చెప్తున్నట్టు ఎవరి బిడ్డ గంతులు వేసిందన్నారు? కడుపులో ఉండేటువంటి బిడ్డ గంతులు వేసిందట. ఆమె హల్లెలూయా దేవుని స్తుతించిందట. యేసయ్య ముందుగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు గనక యోహాను గారు ఆనందంతో స్తుతిస్తున్నారు కడుపులోనే. ఆమె హల్లెలూయా. కడుపులోని బిడ్డ దేవుణ్ణి స్తుతించగలదు. అర్థం చేసుకోండి, తల్లి చేసే ప్రతి ఒక్క పనిని ఏం చేస్తుందట బిడ్డ? తాను కడుపులోనే ఇదవుతుంది. బయటకు వచ్చిన తర్వాత చాలా చక్కగా స్నానం చేయించేది ఎవరు? బట్టలు వేసేది వాడు కింద పడినాడు అనుకో, డాడీ అంటాడా? అమ్మా అని అరుపు వస్తుంది కదా. కాబట్టి బాగా గమనించండి, ప్రతి పదాన్ని ఇంటిలో బాగా గమనించండి. అమ్మ ఒడి చాలా శ్రేష్టమైనది. రెండవది ఏ ఒడి? చదువులు ఒడి. బాగా గమనించండి, విద్యా ఒడి. అంటే అక్కడి నుంచి పెరిగి పెంచిన తర్వాత తల్లిదండ్రులు వాడిని తీసుకొని వెళ్ళి గురువు గారికి అప్పగిస్తారు. ఏం రావాలని? గురువు గారు రోజు నీళ్లు పోయాలనా, రోజు బట్టలు వేయాలనా, రోజు పళ్ళు ఎట్టదోమాలు నేర్పాలనా, ఆలు దిద్ది నేర్పిస్తాడు, జ్ఞానాన్ని పెంచుతారు. బాగా గమనించండి, అది రెండవది. మూడవది దేవుని గుడి. ఆమె హల్లెలూయా. ఈ దేవుని గుడిలో పెంచబడినటువంటి వాళ్ళు బహుగా ఫలించేటువంటి వాళ్ళు. దీనికంతా కూడా ఈ 3 స్టాండర్డ్గా ఉన్నటువంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. నిన్ను, నీ ఇంటి వారందరిని కూడా దేవుడు దీవిస్తాడు. బైబిల్ ఎత్తరు కొంతమంది, చాలా మంది బైబిల్ పట్టించుకోరు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు శాలం చక్కగా పాడుతున్నాడు అన్నప్పుడు నాకు మనసులో ఆనందం. ఒక చిన్నప్పుడు నేను పాడేవాడిని. 2వ క్లాస్ చదువుకునేటప్పుడు నా చేతికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు, వీడు మైక్ వేసేస్తాడేమని. అదేవిధంగా నేను కూడా వాళ్ళ నాయన కూడా భయపడి ఉండొచ్చు, వీడు మైక్ వేసేస్తాడు అనేసి. వాడు మైకు వేసేవాడు కాదు, వదిలేవాడు కాదు. ఏమన్నా హల్లెలూయా. వాడు ఇంకా పాడమంటే ఒక 5 పాటలు కూడా పాడుతూ ఉంటాడు, ఎవరికి అవకాశం లేకుండా. బాగా గమనించండి, వాడు ఏ యొక్క ఒలివ మొక్కల వలె ఫలించే స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. దానికి ముఖ్యమైన పునాది ఎవరు? తండ్రి పేరు, తల్లి పేరు. చూసారా, నాకు తల్లి పేరు తెలియదు, నీ నోటి ద్వారా చెప్పించుకున్నాను. ఆమె హల్లెలూయా. రోహిణమ్మ గారు, మురళన్న గారు చాలా చక్కగా ఆ యొక్క బిడ్డను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు ముఖ్యంగా మనం ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి. వెరీ గుడ్. అన్నగారు భలే వండర్ఫుల్ అండి, భలే స్ట్రైట్ ఫార్వర్డ్. సంగపేత గారు, దామోదర్ గారు బాగా గమనించండి, చాలా చక్కగా దేవుని యొక్క మాటలు మనం వినాలి. ముందుగా మనం మురళన్నకి, అన్న సూపర్ అన్న, వెరీ గుడ్ అన్న. ముందు నీ నడవడికి బాగుంది కనుక, అక్క నడవడికి బాగుంది కనుక వాడు ఈ స్టేజ్ మీద నిలబడి పాడుతున్నాడు. లేకుంటే చాలా మంది దూరంగానే కూర్చొని ఉన్నారు. ఏమన్నా హల్లెలూయా. కూర్చున్నటువంటి కుటుంబంలో నుంచి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రార్థించండి, మీ బిడ్డలు కూడా ఇక్కడ వచ్చి నిలబడి ఒక రోజున పాడబోతున్నారు. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకున్నటువంటిది ప్రతిది కూడా గొప్ప స్వార్థకుడిగా మారబోతున్నాడు. పుత్రోత్సాహమున పుత్రుడు జన్మించినప్పుడు వాడు ఉయ్యాలు తీసుకొచ్చి వాళ్ళు డెకరేషన్ చేసి వాడిని పడుకోబెట్టి ఉంగరాలు చైన్లు వేసినప్పుడు కాదు, ఇట్లాంటి స్థలంలో నిలబడుకొని మురళన్న కొడుక దుమ్ము లేపుతున్నాడు అంటాడు, చూసినావా? అటప్పుడు ఈ మీసాలు ఏం చేయాలా, ఇట్టా వంగిపోయి ఉంటాయి, దీన్ని ఇలా తిప్పి ఇలా పైకి, నా కొడుకే కదా. రోహిణమ్మ నుంచి చేసుకొని చూస్తా ఉంది, కొడుకుని పాడుతూ ఉంటే ఆమె ఆనందపడలా, కోప్పడలా, అట్టగే చూస్తుంది. నాకైతే అర్థం కాల, అక్క ఎవరు అట్టే చూస్తున్నది అనుకొని ఆమెకు మనసులో ఒక సంతోషం. ఇటోళ్ళు తమ బిడ్డల మీద ఎవరైనా రిమార్కులు చెప్తే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. బహుగా సంతోషపడతాం. ఎందుకను వాడు నిలబడి ఉన్న స్థానం దేవుని స్థానం. ఏమన్నా హల్లెలూయా. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ అంశాన్ని చాలా చక్కగా మరియు సద్వినియోగపరుచుకున్నాను. దేవుని స్తోత్రం. నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. నాది 7వ పాట మరి ఈ నెలలోనే మరి నాకు రికార్డింగ్ ఉంది. స్వరం అంతా కూడా సక్రంగా ఉండాలని, ఇంకనూ పాడాలని. కాబట్టి మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మరి ఒక చిన్న విన్నపం, మరి 7వ తారీఖున నా కుమార్తె పుట్టినరోజు. కాబట్టి ముందుగా మా అన్న పెద్దోడైనట్టుగా శాలం పెద్దోడైపోయినాడు మా కూతురి కంటే కూడా. మా కూతురు 6వ క్లాస్ చదువుతుంది, వీడెన్నో క్లాస్ చదువుతున్నా? ఫస్ట్ క్లాస్. ఆయన వీడియో ముందు పుట్టినట్టుంది పుట్టినరోజుకి.
ముందుగా నన్ను ఆహ్వానించినట్టుంది. బాగా గమనించండి. నేను సంఘపూర్వకంగా దామోదర్ అన్నగారి సమక్షంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. మరి 7వ తారీఖున సాయంత్రం జరగబోతున్నటువంటి 6 గంటల నుంచి ప్రార్థన కూడుకుంటుంది. మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరి నేను అందరిని కూడా ప్రేమతో పిలుస్తున్నాను. మరి సపరేట్గా నాకు తెలియదండి, ఏమనుకోబాకండి. ఏమన్నా హల్లెలూయా తనలో ఉంచండి. చిన్న ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన మరి అన్నగారి చేతికి ఇప్పించేస్తాను. బాబు మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, ఇవ్వబడినటువంటి ఈ యొక్క వాక్యపు సందేశాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయన, తల్లిదండ్రులు ఫలించే స్థానంలో ఉన్నారు, వారిని ఫలింపజేస్తున్నారు. ఎవడైతే నా యందు తన హృదయంలో నా మాటలు ఉంటాయో వాడు బహుగా ఫలించునని చెప్పి రాయబడింది. షాలేం అంచలంచలుగా ఫలించాలి. మరి అన్న కుమారుడు చాలా దివ్యంగా దేవుని యొక్క స్థితిలో ఆయురారోగ్యాలతో మరి ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో మరి అందరి సమక్షంలో అందరి దీవెనలతో ఇదిగో నాయన మరి జరుపుకుంటూ కృపను దయచేయమని, అందరినీ దీవించి నడిపించమని, మెండైన దీవెనలతో నింపమని యేసయ్య నామాన అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుని మరి బర్త్డే కార్యక్రమంలో మొదటి అంశాన్ని ప్రారంభిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా గొప్ప తండ్రి, నాయన తండ్రి ప్రభువా యేసయ్య, ఇంతవరకు మా మధ్యలో ఉండి ఓ తండ్రి మీ దాసుని బలపరిచి ఉత్సాహపరిచి ఆనందపరిచి మాట్లాడిన మాటలను బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. రాజా, మరి విన్న మాటలను మేమందరము పదిలపరుచుకొని తండ్రి జీవించడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రాజా అయ్యా, ఇక్కడ మోకాలు ఉంచిన ప్రతి కుటుంబాలని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి.